జై శ్రీరామ్, వందే మాతరం. నేను మీ పులమో నర్సింహులు. మీరు చూస్తున్నది విశ్వం యాత్ర తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు బృహదీశ్వర దేవాలయంలో అయితే ఉన్నాము. మిగతా విషయాలు దేవాలయం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మీరు ఎప్పుడైనా గాలిలో నీడపడని నిర్మాణం గురించి విన్నారా? 1000 ఏళ్లు దాటినా నేటికి చెక్కు చెదరకుండా ఎలా ఉంది? సుమారు 80 టన్నుల రాయిని ఆ కాలంలో అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు? తంజావూరు బృహదీశ్వరాలయం వెనుక ఉన్న మిస్టరీలు మరియు అద్భుతాలు ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1010లో చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు నిర్మించారు. ఇది చోళ వాస్తుశిల్పానికి నిదర్శనం. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇది చోళ రాజవంశపు గొప్ప జీవించి ఉన్న దేవాలయంలో ఒకటి. ఆలయం లోపల మరియు బయట ఉన్న శిల్పాలు చోళుల కాలం నాటి కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రత్యేకించి భరతనాట్య భంగిమల్లో ఉన్న శిల్పాలు ఇక్కడ చూడవచ్చు. రాజరాజ చోళుడు మరియు ఆయన గురువు కరువూరుకు సంబంధించిన శిల్పాలు కూడా ఆలయంలో ఉన్నాయి. ప్రధాన గర్భాలయం పైన ఉన్న విమాన గోపురం దాదాపు 216 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ కాలంలోనే ఇంత భారీ నిర్మాణం చేపట్టడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ఆలయంలో వారాహి దేవికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత మరియు రహస్యమైన చరిత్ర ఉంది. ఆలయ సందర్శకులు మరియు భక్తులు ఈ అమ్మవారిని అత్యంత శక్తివంతురాలుగా భావిస్తారు. వారాహి దేవి సప్తమాతృకలలో ఒకరు. సృష్టిని రక్షించే శక్తిగా, శత్రువులను సంహరించే దేవతగా ఆమెను ఆరాధిస్తారు. బృహదీశ్వరాలయంలో ఆమెకు ప్రత్యేకమైన సన్నిధి ఉంది. చరిత్రకారులు మరియు భక్తుల నమ్మకం ప్రకారం రాజరాజ చోళునికి వారాహిదేవి కులదైవం లేదా ఆరాధ్య దైవం అని తెలుస్తా ఉన్నది. ఆలయ ప్రాంగణంలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం ప్రధాన గర్భాలయం పక్కన ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటుంది. ఏ యుద్ధానికి వెళ్లాలన్నా, ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా రాజరాజ చోళుడు ముందుగా వారాహి అమ్మవారిని ప్రార్థించి ఆశీస్సులు తీసుకునేవారని చెబుతారు. ఆయన సాధించిన అద్భుత విజయాల వెనుక వారాహిదేవి శక్తి ఉందని నమ్ముతారు. ఆలయం పైన ఉన్న శిఖరం ఒకే ఒక్క భారీ గ్రానైట్ రాయితో చెక్కబడింది. దీని బరువు సుమారు 80 టన్నులు. 1000 సంవత్సరాల క్రితం ఆధునిక క్రేన్లు లేని ఆ కాలంలో ఈ భారీ రాయిని సుమారు 216 అడుగుల ఎత్తులోకి ఎలా ఎక్కించారనేదే అతిపెద్ద మిస్టరీ. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చోళులు సుమారు 6 కిలోమీటర్ల పొడవైన మట్టి ర్యాంప్ నిర్మించి ఏనుగుల సాయంతో ఈ రాయిని పైకి చేర్చి ఉండవచ్చని అంచనా. స్థానికులు మరియు యాత్రికులు నమ్మే ప్రధాన విషయం ఏమిటంటే ఈ ఆలయ విమాన గోపురం యొక్క నీడ మధ్యాహ్నం సమయంలో నేల మీద పడదు. ఇది ఒక వాస్తు అద్భుతం. గోపురం నిర్మాణం 8 కోణాల ఆకారంలో ఉండి ఒకదానిపై ఒకటి అద్భుతమైన పద్ధతిలో అమర్చబడి ఉంటుంది. సూర్యకాంతి పరావర్తనం చెందే కోణాల వల్ల నీడ ప్రధాన ప్రాకారం దాటి బయటకు పడదు. ఇది చోళుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. తంజావూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గ్రానైట్ రాళ్ళు దొరకడం చాలా అరుదు. అయినా దాదాపు 1,30,000 టన్నుల గ్రానైట్ రాళ్లను ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ రాళ్లను ఎక్కడి నుండి ఎలా తరలించారనేది నేటికి అంతుచిక్కని ప్రశ్నే. గత 1000 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఎన్నో భూకంపాలు వచ్చాయి. తంజావూరు చుట్టుపక్కల అనేక చిన్న కట్టడాలు కూలిపోయినా బృహదీశ్వర ఆలయం మాత్రం ఏమి కాకుండా అలాగే ఉంది. ఈ ఆలయం ఇంటర్లాకింగ్ పద్ధతిలో నిర్మాణం అయితే చేయడం జరిగింది. అంటే రాళ్లను సిమెంటు లేదా సున్నం లేకుండా కేవలం ఒకదానినొకటి అమర్చడం అన్నట్టు. ఇది భూకంప తీవ్రతను తట్టుకునేలా చేస్తుంది. రాజరాజ చోళుడి విజయం మరియు
బృహదీశ్వర ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ఆలోచన కేవలం ఒక రాజు కట్టిన గుడిగానే కాకుండా ఒక సామ్రాజ్య వైభవాన్ని మరియు భక్తిని ప్రతిబింబించే అద్భుతమైన గాథ. రాజరాజ చోళుడు క్రీస్తు శకం 985-1014 మధ్య సంవత్సరంలో దక్షిణ భారతదేశాన్ని ఏలిన అతి గొప్ప చక్రవర్తులలో ఒకడు. ఆయన కేవలం ఉత్తర తమిళనాడుకే పరిమితం కాకుండా తన రాజ్యాన్ని విస్తరించాడు. శ్రీలంక, మాల్దీవులు మరియు ఆగ్నేయ ఆసియాలోని కొన్ని ప్రాంతాలను ఓడించి సముద్రము మీద కూడా ఆధిపత్యాన్ని సంపాదించాడు. ఆయన పాలనలో చోళ సామ్రాజ్యం ఆర్థికంగా చాలా బలంగా ఉండేది. ఆయన గెలిచిన యుద్ధాల ద్వారా వచ్చిన సంపదను ప్రజల సంక్షేమం కోసం, కళల అభివృద్ధి కోసం వెచ్చించేవాడు. ఈ ఆలయ ప్రాంగణంలో భూగర్భ సొరంగాలు ఉన్నాయని, అవి రాజుల భద్రత కోసం లేదా ప్యాలెస్కు వెళ్ళడానికి నిర్మించారని ఒక ప్రతీతి. అలాగే ఆలయ గోడలపై వేల సంఖ్యలో ఉన్న తమిళ శాసనాలు చోళుల పరిపాలన, ఆర్థిక స్థితిగతులు మరియు ఆ కాలం నాటి సామాజిక జీవన శైలి గురించి అనేక రహస్యాలను దాచుకున్నాయి. తన విజయాలకు దేవుడే కారణమని నమ్మిన ఆయన శివుడికి ఒక అద్భుతమైన నివాసాన్ని నిర్మించాలని సంకల్పించాడు. అందుకే దీనిని పెరువుడయ్యార్ కోవిల్ అంటే గొప్ప దేవుని ఆలయం అని పిలుస్తారు. అప్పటి వరకు ఉన్న గుడులు చిన్నవిగా ఉండేవి. ఒక చక్రవర్తి తన గర్వాన్ని, సంస్కృతిని, శక్తిని చాటుకోవడానికి ఇంత భారీ కట్టడం అవసరమని ఆయన భావించాడు. ఇది చోళుల సామ్రాజ్య కేంద్రంగా నిలవాలని ఆయన ఆకాంక్షించాడు. కేవలం పూజలు చేయడమే కాకుండా ఈ ఆలయాన్ని ఒక విద్యా కేంద్రంగా, కళా కేంద్రంగా మలచాలని అనుకున్నాడు. అందుకే భరతనాట్య కళాకారులను, సంగీత విద్వాంసులను మరియు శిల్పులను ఆలయ నిర్వహణలో భాగస్వాములను చేశాడు. ఒక రాత్రి శివుడు కలలో కనిపించి ఆలయం కట్టమని చెప్పినట్లు కొన్ని జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. యుద్ధాలతో బిజీగా ఉన్న ఆలయ నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించేవాడు. ఆలయ గోడలపై ఆయన తన విజయాలను, దాన ధర్మాలను శాసనాలుగా చెక్కించేవాడు. ఈ ఆలయం నిర్మాణం కోసం వేల మంది శిల్పులు, కార్మికులు పనిచేశారు. ఇది ఒక రాజు యొక్క ప్రాజెక్టు మాత్రమే కాదు, ఆ కాలం నాటి ప్రజలందరి సహకారంతో జరిగిన ఒక గొప్ప మహాయజ్ఞంగా తెలుస్తున్నది. ఈ నంది విగ్రహం ఒక భారీ నల్లరాతి శిలతో చెక్కబడింది. ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద నంది విగ్రహంగా తెలుస్తున్నది. ఈ ఆలయం ప్రధాన దైవం శివుడు. ఇది భారతదేశంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి. గర్భాలయంలోని శివలింగం సుమారు 13 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. భారత్ మాతాకి జై.